హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ ఆకాష్ పూరి ఈ పేరు మనకి పూరి జగన్నాథ్ ద్వారా పరిచయం అనమాట. సో పూరి జగన్నాథ్ కొడుకుగా చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేసినటువంటి ఆకాష్ పూరి దాని తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే చాలా సినిమాస్లో హీరోగా చేశారు. సో రొమాంటిక్ సినిమాలో అసలు ఇటువంటి వర్షన్లో మనకి హీరోగా చేయబోతాడా అన్న డౌట్లో ఉన్నప్పుడు సో పూరి జగన్నాథ్ డైరెక్షన్ అంటే డైరెక్టర్ సపోర్ట్తోనే మొత్తం మీద రొమాంటిక్ లాంటి సినిమాని తీశాడనమాట. సో ఓవరాల్గా సినిమా పరంగా స్టోరీ పరంగా పెద్ద ఆకట్టుకు పోకపోయినప్పటికీ సో మొత్తం మీద ఆకాష్ పూరి యొక్క యాక్షన్ మాత్రం చాలా మందికి నచ్చిందనమాట. దాని తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి మెహబూబా సినిమాతో ఒక కొత్త టైప్ ఆఫ్ వర్షన్ మూవీ తీశారన్న ఫీలింగ్ వచ్చినప్పటికీ ఎక్కడో ఆ చిన్నపిల్లాడి లక్షణాలు కనిపించాయన్న ఉద్దేశంతో సినిమాని జనాలు పెద్దగా ఆదరించలేదు. బట్ ఓవరాల్గా మూవీకి అయితే మంచి రేటింగ్ వచ్చినప్పటికీ ఆకాష్ పూరికి మార్కులు అయితే పెద్దగా పడలేదు. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి చోర్ బజార్ సినిమా అయితే అసలు నిజంగానే చోర్ లాగా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది అనమాట. ఎప్పుడు వచ్చిందో ఎక్కడికి వెళ్ళిందన్న విషయం కూడా తెలీదు. సో ప్రెసెంట్ ఆకాష్ పూరి ఆకాష్ జగన్నాథ్గా పేరు మార్చుకొని ఒక పాన్ ఇండియన్ మూవీని అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారనమాట. సో తల్వార్ అనేటటువంటి టైటిల్తో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నటువంటి వ్యక్తి కాశీ పరశురామ్. సో ఇప్పటి వరకు తీసినటువంటి రణస్థలి సినిమా తప్పితే ఇంకెటువంటి సినిమా లేవనమాట. సో ఇతనికి ఇచ్చినటువంటి ఫస్ట్ ఛాన్సే పాన్ ఇండియన్ లెవెల్లో ఛాన్స్ ఇచ్చేటప్పటికి కొంతమందికి ఇది ఎందుకో కాస్త రిస్క్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో రీసెంట్గానే ఈ సినిమాకి సంబంధించి రాజమౌళి గారి తండ్రి అయినటువంటి విజేంద్ర ప్రసాద్ గారి పూజ ద్వారా ఈ సినిమా అయితే స్టార్ట్ అయిందనమాట. సో తల్వార్ అనేటటువంటి ఒక కత్తి లాంటి టైటిల్తో మొత్తం మీద ఆకాష్ జగన్నాథ్ సో ఆకాష్ పూరి నుంచి ఆకాష్ జగన్నాథ్గా మారినటువంటి ఇతను ఈసారి ఎటువంటి టైప్ ఆఫ్ కథని సో తల్వార్ అంటేనే మనకు తెలియంది కాదు. తల్వార్ అంటే ఒక పెద్ద ఖడ్గం అని అర్థం అనమాట. సో సినిమాని కూడా ఆ లెవెల్లోనే చాలా డైనమిక్గా ఏమైనా బ్రూటల్గా చూపించబోతారు. ఈ మధ్య మనగా చూసుకున్నట్లయితే వైలెంట్ మూవీస్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. సో ఇప్పటికే మనగా చూసుకున్నట్లయితే ఆకాష్ జగన్నాథ్కి సంబంధించి ఏంటంటే అతను తీసినటువంటి సినిమాలు అన్నింటిలోనూ మాక్సిమం పూరి యొక్క ఛాయలు కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ ఎలా అయితే మాట్లాడతారో ఎలా అయితే బిహేవ్ చేస్తారో సో ఆయన సినిమాల్లో హీరోలు ఎటువంటి క్యారెక్టరైజేషన్తో ఉంటారో సో ఇప్పటి వరకు చేసినటువంటి ఆకాష్ మూవీస్ అన్ని కూడాను లైక్ అదే విధంగా ఉంటాయన్నమాట. కొత్తగా ఏం అనిపించలేదు. పూరి జగన్నాథ్ని డైరెక్ట్గా అలానే సినిమాలో మనకి చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సో ఈ తల్వార్ అనే సినిమా నుంచి ఆకాష్ ఏమైనా ట్రెండ్ మరి వేరేలా ట్రై చేస్తాడా సో ఇప్పటి వరకు ఉన్నటువంటి స్టైల్ని పక్కన పెట్టి కొత్త ప్యాటర్న్లో మూవీని అయినా తీయబోతున్నాడా. సో తీసేటటువంటిది పాన్ ఇండియన్ మూవీ కాబట్టి సినిమా మీద ఖచ్చితంగా కొంచెం ట్రాన్స్ఫర్మేషన్స్ చేంజెస్ అయితే చేయాల్సి వస్తుంది. సో దానికి సంబంధించి ఆకాష్ అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు ఇక సినిమాకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయితే తెలియాల్సి ఉంది. సో ప్రస్తుతానికి తల్వార్ అనేటటువంటి టైటిల్తో పేరు కూడా మార్చుకున్నటువంటి ఆకాష్ జగన్నాథ్ సో ఈ సినిమా ద్వారా మన ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఎటువంటి కథతో రాబోతుంది అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా మూవీ కాస్టింగ్ కోచ్ కూడా ఇంకా ఎక్కడ అనౌన్స్ అయితే కాలేదు. సో ప్రెసెంట్ రిలీజ్ అయినటువంటి తల్వార్ టైటిల్ చూస్తే చాలా మంది కాస్త డిఫరెంట్గా రియాక్ట్ అవుతున్నారు. కొంతమంది పాజిటివ్ అయితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సో ఈ తల్వార్ టైటిల్ చూసాక మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.